నువ్వా లేకు మరి పీతాను లేకు అన్నం విక్కీగా రేయ్ రేయ్ హే నా టైం దొరికింది నాకు రే విక్కీ రేయ్ లేదు ఉందా లేదా ట్రైన్ లేట్ అనుకుంటా అయితే ఏమన్నా చెప్పాలి భయం అవుతుంది ఇంకా స్టేజ్ నుంచి వెళ్తుంది కంగారు పడతావు నడు ఉండు మన ఎగిరేస్తున్నా అంతే మరి క్లాస్ ఆగలేదా ఆగు మరి అటు ఉండండి ఎవరిదో వాళ్ళకి చెప్పండి ఇంకో ఆగంపా పెద్దోడు నీకు వేసేస్తాను ముందే పెద్దోడు ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వు గిన్నెలో తింటూ నేర్చుకో ఇట్లా ఇలా గిన్నెలో తింటా అమ్మా ఇలాగా నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి బుట్టమ్మ ఇట్రా నీ గిన్నెలో తింటా మనకి ఇంకో గిన్నె జోలు ఎందుకు నీకు వీళ్ళిద్దరు పెద్దోళ్ళు చికెన్ ముక్కలు కదా టేస్ట్గా ఉంటుంది అందుకని కొంచెం నాన్న తింటుంది ఇది కూడా ఇంకా రోజు అది తిన్నా ఈ తినేదాకా అంత అవదేలో తెచ్చుకోవాలి నేను అల్లం కవర్ చేయాలి పెద్ద పొట్ట రెండు ఎక్కడ ఉన్నాయో రాడైతే చూస్తే చాలు కాచేస్తాడు ఓ కాడిపోద్దాయి ఇది దారుణంగా అది చూడు ఎంత నిదానంగా తింటుంది అది ఎన్ని పిల్లలు ఆడుతుంది ఏంటో ముందు పెట్టిన పిల్లలు ఒక పిల్లే మిగిలింది ముక్కలేమో లేవు నీకు ఎట్టండి అయిపోయింది నీకు ఇదిగో అది తింటలేదు ఏ వద్దా సరిపోయింది నీకు
తినేసే గమ్మున తినేసే బుడ్డి తినేసి వేసాను. అలానే కూడా తినేసేది తిని తినేసి తిని బుడ్డి తినది శుభ్రం తింటలేదు నువ్వు తింటావనే కదా ఇక్కడ ఇరికి అప్పనాన్న కొంచెం 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 తినడానికి ఇంకెంత టైం పడుతుందో తినేసేది. సరే నీ ప్లేట్లో తినాలరా ఇందుకో తిను దాని తిన్నారా మరి ఎన్ని తినేసా ఇదిగో అయిపోయింది కదా తిని మొత్తం ప్లేట్లో చాలు తినండి తిను తిను వెళ్ళిపోతున్నాను నేను. బాయ్ స్వీటీ. అదే అదే మళ్ళీ వచ్చి తిన్నా కదరా. వచ్చాను మొత్తం సైన్. బాబోయ్ ఆడు కళ్ళు భయంకరంగా ఉంటాయి బాబు. ఎంత భోజనం పెట్టినంత మాత్రం చెయ్యి వేసుకోవాలంటే భయం వేస్తుందండి. తిను తిను స్వీటీ లేయ్ ఇలాగా స్వీటీ ఏయ్ వెళ్ళిపోయాయి ఎక్కువ పారిపోయాయి. ఫస్ట్ అసలు దీని బుడ్డి కోసం అలవాట అదే పారిపోయేది. ఇదిగో చాలా నాకే వేసేస్తావు మెత్తనికి వేసేస్తాను మీద ఎలాగోలాగా కాళ్ళు లేకుండా ఉన్నావు నువ్వు. ఇక్కడే ఉంది. మీరు ఇక్కడ ఉన్నారా? అందుకే ఇది ఇక్కడ ఉంది. ఏంటా అనుకున్నాను నేను. ఎడుతున్నానే అది మీరు చెప్తా రాగి చెప్తే నేరేడా చూడాలి. వద్దని కొయ్యంటే పట్టులు అవి అయిపోయినాయి. అలాంటి పట్టులు అవి పచ్చి మన సైడ్కి వెళ్తే ఉంటాయి. అక్కడ ఇక్కడైతే ఇదిగో అక్కడ ఒకటి అక్కడైతే పొలంలో ఉన్నాయి. మన సైడ్ వెళ్తే బెటర్ అని ఉన్నాయో ఎవరైనా పోగేసి ఉన్నారు. ఇంకేమట్టుకెళ్ళి రాకి వెళ్దాం మన ఇంటికి. అక్కడికి వెళ్తే దొరికితే నాలుగు అది ఎత్తి అంటేనే కొంచెం అందుకుంటారు.
కరెక్ట్ టైంకి వచ్చాం, నిన్న కొంచెం ముందు వచ్చాం. మరి ఆవిడ ఇంకో ఆవిడ వీడియోలు ఎత్తుంది, ఆవిడ కూడా సేమ్ ఇంతేనా ఫుడ్? మళ్ళీ వచ్చింది నా దగ్గరికి, రా ఇలా రా ఇలా రా. ప్రదక్షిణ కాదు అది ఇదేంటో దీనికి ఇదేంటో అర్థం అన్నమాట, నాకు అర్థం లేదు. తిని తిను తినే. ముద్దులాడుతుందా? పడుకున్నది అది వెనక. ఏయ్ తినవా? చిన్నోళ్ళ పడుకుంది, చిన్నోళ్ళ పడుకుంది అది. ఏయ్ తినవా? అన్నం తినవా? తిని తిను. ఏం ఆడుతున్నావే రాని. హాయ్ అండి, వీడు మాత్రం చాలా అందంగా తయారయ్యాడు. వీడు ఎలా తయారయ్యాడంటే అసలు ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు అయితే పాపం ఒక చోట కూర్చుంటే లేచి నడిచేవాడు కాదు, అసలు ఎముకలే కనిపించాయి అనమాట. పాపం అనిపించింది. అలవాటు అవుతాడో లేదో అని చెప్పి అన్నం పెట్టిన ఒక రోజు బాగానే అలవాటు అయిపోయాడు. ఇప్పుడైతే నియోమిక్ ట్యాబ్లెట్, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వేస్తే ఇప్పుడు ఆడికి రూపం వచ్చింది అనమాట. అందంగా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు. ఇప్పుడు వాడి ఫేస్ బాగుంది. ఎవరో పెంచుకోలేదు పాపం, అలా తిరుగుతుంది అనమాట. కాకపోతే అక్కడ ఏది తిరుగుతున్న ప్లేస్లో వాళ్ళు నైట్ పగలవారు తిన్నప్పుడు అన్నం కొంచెం తీసుకొచ్చి దీన్ని పిలిచి పెడతారండి చక్కగా. నాకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎవరు కూడా ఈ బయట పెట్టే చోట ఎవ్వరు కూడా కుక్కలకి అన్నం పెట్టొద్దని ఎవ్వరు అనలేదు. మా ఇళ్ళ దగ్గర మాత్రం అంటారు, కానీ ఇక్కడైతే అసలు ఎవ్వరు అనరు. పెడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్ని చోట్ల అలా ఉంటే బాగుండు.